మేడం మేడం హ్మ్. సార్ ఇంట్లో లేరమ్మా. ఆఫీస్‌కి వెళ్లారు. నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను మేడం. నన్ను కలవడానికా? ఎందుకు? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మేడం. సరే లోపలికి రండి. హ్మ్. కూర్చోండి. హ్మ్. హ్మ్. మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. పర్వాలేదు మేడం. కనీసం టీ అయినా తాగండి, తీసుకొస్తాను. ఇదిగోండి. ఓహ్! థ్యాంక్ యూ మేడం. హుహు. సరే ఇప్పుడు చెప్పు. ఏ విషయం గురించి నాతో మాట్లాడాలి? అదేంటంటే మేడం, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. అరే! పరవాలేదబ్బా! ఏంటో చెప్పు. మేడం, మళ్ళీ మీరు సార్‌ని అడగకూడదు. ముఖ్యంగా నేనే ఇది చెప్పానని మీరు సార్‌తో ఎప్పుడూ అనకూడదు మేడం. నేనేమీ అడగను. నువ్వు ముందు చెప్పు. మేడం, సార్ యాక్టివిటీస్ ఏమీ సరిగ్గా లేవు మేడం. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కాలేదు. కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పు. మేడం, సార్‌కి ఇంకో అమ్మాయితో కనెక్షన్ ఉంది మేడం. ఏంటి? నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును మేడం. మా ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఒక అమ్మాయి పనిచేస్తోంది. ఆ అమ్మాయితోటి సార్‌కి కనెక్షన్ ఉంది మేడం. అవునా? అవును మేడం. ఆ విషయమే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని నేనిక్కడికొచ్చాను. సరేలే అయితే. నేను చూసుకుంటానులే. హ్మ్. సరే మేడం. మేడం, హ్మ్. సార్‌కి ఈ విషయాలన్నీ నేను చెప్పానని తెలియకుండా చూసుకోండి మేడం. అది సరే బాబూ. సార్‌కి ఆమెతో కాంటాక్ట్ ఉందని నువ్వెలా చెప్తావు? ప్రతి వీకెండ్‌కి సారు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుంటారు మేడం. హుహు. ఆ అమ్మాయికి ఒక చిన్న పాప కూడా ఉంది మేడం. ఆ హ్మ్. పాపకి సారు డ్రెస్ కొని తీసుకువెళ్తూ ఉంటారు మేడం. వాళ్ళు ఎప్పుడు చూసినా బాగా క్లోజ్‌గా ఉంటారు మేడం. అలాగా? నేను చూశాను. అవునా? అంతేనా ఇంకేమైనా ఉందా? ఆ అమ్మాయికి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం. ఓహ్! అందుకే ఆమెకి, మా ఆయనకి కాంటాక్ట్ ఉందని నువ్వు చెప్తున్నావా? అవును మేడం. ఆమె ఎవరో తెలుసా? మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫు. తన హస్బెండ్ ఈ మధ్య యాక్సిడెంట్‌లో చనిపోయారు. పాపం తనకి ఎవరూ లేరని మా హస్బెండే మా ఆఫీసులో తనకి పనిప్పిచ్చారు. తనకొక పాప కూడా ఉంది. ఆ పాప స్టడీస్ మొత్తం మా ఆయనే చూసుకుంటారు. అంతేకాకుండా ఆమెకి సెకండ్ మ్యారేజ్ కూడా మా ఆయనే చేయాలనుకుంటున్నారు. తన ఫ్రెండ్ వైఫ్ అయినా కానీ, ఆ అమ్మాయి ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసేసుకొని హ్యాపీగా ఉండాలన్నదే నా హస్బెండ్ ఆలోచన. మీరు చెప్పిన విషయాలన్నీ నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఆమెకి ఏ హెల్ప్ చేసినా కూడా మా ఆయన నాకు ముందే చెప్తారు. నా భర్త గురించి, ఆ అమ్మాయి గురించి ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడకు. నువ్వు నాకు చెప్పినందుకు నిన్ను ఇప్పుడే ఈ జాబ్‌లో నుంచి తీసేయాలి. కానీ నీ వల్ల నీ ఫ్యామిలీకి స్ట్రగుల్ ఏర్పడుతుందని ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకు. సరేనా? సారీ మేడం. సరే బాబూ, ఇక బయలుదేరు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. సరే మేడం. హ్మ్. వచ్చాడు నిజాలు చెప్పడానికి.